ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన శ్రమల దిన కాలములో మనము ఉపవాసాలు చేస్తాము, ప్రార్థనలు చేస్తాము, అనేకమైన శ్రమల దిన ఆచారాలను మనము పాటిస్తూ ఉంటాము. కానీ ఈ ప్రశ్న మనలో మనము వేసుకొని మనం అడిగామా, నేను నిజముగా ఆత్మలో నడుస్తున్నానా అని నిన్ను నీవు ప్రశ్నించుకొని ఉన్నావా అని ఈరోజు మన ప్రసంగాన్ని మొదలు పెట్టుకుందాం. అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి ఒక ఆత్మీయ రహస్యాన్ని తెలియచేస్తున్నాడు. అదేంటి అంటే, గలతీయులు 5వ అధ్యాయం 16వ వచనంలో, మీరు ఆత్మ వలన నడుచుకొనుడి, అప్పుడు శరీరాశయములను నెరవేర్చరు. ఇది ఈ వాక్యము ఒక సలహా కాదు, ఒక విజయ సూత్రముగా ఉంటుంది. పాపంపై గెలుపు ఎలా, ప్రలోభంపై జయము ఎలా, మనసులో కలతలపై సమాధానం ఎలా? వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, మన యొక్క ఆత్మీయ నడక. మొదటగా మనము గలతీయుల సమస్య ఏంటో అనేది చూద్దాం. గలతీయ సంఘము ఒక పెద్ద సమస్యలో ఉంది. వారు కృప ద్వారా రక్షింపబడ్డారు, కానీ తిరిగి శరీర ధర్మశాస్త్రానికి వెళ్తున్నారు. అప్పుడు అపోస్తుడైన పౌలు బాధతో ఇలా అంటాడు, 3వ అధ్యాయం 3వ వచనం, మీరు ఆత్మతో మొదలుపెట్టి ఇప్పుడు శరీరంతో పూర్తి చేయగలరా అనేది గలతీయులకు అపోస్తుడైన పౌలు రాస్తూ ఉంటాడు. అసలు గలతీయులు ఎవరు అంటే, గలతీయులు ప్రస్తుతం టర్కీ ప్రాంతంలో నివసించే ప్రజలు. అక్కడి సంఘాలను అపోస్తుడైన పౌలు తన మొదటి మిషనరీ ప్రయాణంలో స్థాపించాడు. ఆ సంఘాలు సువార్తను ఆనందంతో స్వీకరించాయి. అసలు సమస్య ఎందుకు వచ్చింది అంటే, పౌలు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది యూదాయిజం ప్రభావిత ఉపదేశకులు వచ్చారు. వీళ్ళను సాధారణంగా జుడైజర్లు అంటారు. వాళ్ళు ఇలా బోధించారు, ఒక విశ్వసించటం సరిపోదు, రక్షణ పొందాలి అంటే మోషే ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి, ముఖ్యముగా సున్నతి అవసరము. ఇది సువార్త యొక్క మూల సత్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. మరి పౌలు ఎందుకు వ్యతిరేకించాడు అంటే, గలతీల సమస్య కేవలం ఆచారాల విషయంలో కాదు, ఇది రక్షణ సిద్ధాంతము గురించినది. పౌలు వారికి స్పష్టముగా చెప్పాడు, మనం రక్షింపబడేది విశ్వాసము ద్వారా, కృపచేతనే, ధర్మశాస్త్ర క్రియల చేత కాదు. అందుకే పౌలు గలతీ సంఘానికి 3:3లో, మీరు ఆత్మచేత ప్రారంభించి ఇప్పుడు శరీరం చేత సంపూర్ణ అగుదురా అని రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ వచనము మరియు పౌలు వారికి రాసినది ఏమిటి అంటే, ముఖ్యంగా కృప గురించి మరియు ధర్మశాస్త్రము, విశ్వాసము, దాని క్రియలు, ఆత్మలో నడుచుట, శరీరాశక్తి. వీటన్నిటికీ మనకు సమాధానం గలతీయులు 5వ అధ్యాయంలో సమాధానం ఇస్తుంది. ఆత్మలో నడుచుడి, అప్పుడు మీ శరీర ఆసక్తిని నెరవేర్చదు. అంటే ఈ నేపథ్యం మనకి ఏం నేర్పిస్తుందంటే, మనము కూడా ఇదే సమస్యలో ఉన్నాము. ఇప్పుడు యేసు ఒక్కటే సరిపోదు, ఇంకా ఏదో చెయ్యాలి అనే ఆలోచన, ఆత్మీయ జీవితానికి క్రియలతో సంపాదించాలనే ప్రయత్నం. కానీ సత్యం మాత్రం ఇదే, రక్షణ కృప ద్వారానే, జీవితము ఆత్మ ద్వారానే. మనము ఈ యొక్క 5:16లో చెప్పిన వాక్య ప్రకారం నడుచుట అనే పదాన్ని గురించి మనం లోతుగా అర్థం చేసుకున్నట్లయితే, నడుచుట అనేది ఒక గ్రీకు పదము పెరిఫటియో అనే దాని నుంచి వచ్చింది. దీనికి సాధారణ అర్థము ఒక నడవటమే కాదు, ఇది సూచించేది ఏంటి అంటే, ఒక జీవన శైలి, దైనందిన ప్రవర్తన, నిరంతర జీవన దిశ. అంటే ఇది ఒకసారిగా చదిచేసే పని కాదు,
మనకు ప్రతిరోజు ప్రతి నిర్ణయంలోనూ ఆత్మ ఆధీనంలో జీవించటము కేవలం ఒక అడుగులు మాత్రమే కాదు, జీవన దిశ. నడుచుట అంటే ఏంటి అంటే, నడుచుట అనేది ఒకసారి ప్రార్థించటం కాదు, ఆదివారం మాత్రమే భక్తి చూపటం కాదు, భావోద్వేగ అనుభవం మాత్రమే కాదు. ఇది ఆలోచనలో ఆత్మ ఆధిపత్యము, మాటలలో పవిత్రత, కార్యాలలో క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉండుట. అంటే అది ఒక నిరంతర ప్రక్రియగా ఉంటుంది. అంటే గ్రీకు భాషలో ఇది నిరంతర ఆజ్ఞ రూపంలో ఉంటుంది. అంటే ఎప్పుడు మనము ఆత్మలో నడుచు ఉండుడి అంటే అదొక సంఘటన కాకుండా అదొక ప్రక్రియగా ఉంటుంది. కాబట్టి ఇది నడుచుట అనేది వచ్చింది. శరీరానికి మనం విరుద్ధంగా నడవద్దు అని చెప్తున్నాడు. గలతీ సంఘమునికి పౌలు 2 మార్గాలను చూపించాడు. ఒకటి శరీరాసక్తి మార్గము, 2 ఆత్మ మార్గము. నడుచుట అంటే ఒక దారిని ఎంచుకోవటము. మనము ప్రతిరోజు ఏదైనా ఒక దారిలో నడుస్తూ ఉంటాము. కానీ ఆత్మలో నడవటం అంటే పరిపూర్ణులుగా మారటం కాదు, పడిపోయినా మళ్ళీ లేచి నడవటం, స్వయంగా కాదు పరిశుద్ధాత్మ శక్తితో ముందుకు సాగటం, దేవుని స్వరాన్ని అనుసరించటం. నడుచుట అనేది మనకు ఒక చిన్నపిల్లవాడు తండ్రి చేతి పట్టుకొని నడిచినట్లే. అప్పుడు చిన్నపిల్లవాడికి ఏం చూపిస్తాడు? తండ్రి దారి చూపిస్తాడు. ఆ పిల్లవాడు విశ్వాసముతో నా తండ్రి ఉన్నాడు అని ధైర్యంగా ముందుకు సాగుతాడు. కాబట్టి ఇక్కడ నడుచుట అంటే మనము దేవుని యొక్క అనుసరణలో నడిచినప్పుడు మనము విశ్వాసముతో ముందుకు సాగుతాం. అలాగే 5:17లో ఏమని చెప్తుందంటే, శరీర ఆత్మకు విరోధముగా ఆశపడుచున్నది. అంటే ఈ ఆలోచన, ఈ యొక్క వచనములో ఇక్కడ విశ్వాస జీవితంలో గొప్ప సత్యాన్ని చూపిస్తుంది. క్రైస్తవ జీవితము ఒక అంతర్గత యుద్ధముగా ఉంటుంది. శరీరం అంటే కేవలం మన భౌతిక దేహము కాదు, మనము జీవించే పాప స్వభావము, దేవుని చిత్తానికి విరుద్ధమైన మనస్సు, స్వార్థ కేంద్రిత జీవితము, అంటే దేవుడు లేకుండా జీవించాలనే లోపల ఆకాంక్ష. మనము రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు, కానీ పాత స్వభావము వెంటనే మాయమవదు. అందుకే మనము యుద్ధము చేయాలనుకునేది ఏంటి అంటే, ప్రార్థన చేయాలనే మనసుకు, ఆలస్యం చేసే మనస్సును, క్షమించాలనుకునే ఆత్మ, ప్రతీకారం కోరే స్వభావం, పవిత్రత కోరే హృదయము, లోకాసక్తి. ఈ యుద్ధం ఉండటము అంటే మీరు ఆత్మీయంగా చనిపోయిన వారు కాదు, మీరు జీవించే ఉన్నారన్న సాక్ష్యముగా ఉంటుంది. ఇక్కడ పౌలు శరీర క్రియల గురించి కొన్ని ఉదాహరణలు గలతీ సంఘానికి 5:19 నుంచి 21 దాకా ఇచ్చాడు. ఆ ఉదాహరణలు ఏమిటి అంటే, వ్యభిచారము, అపవిత్రత, అసూయ, కోపము, కలహము, విగ్రహారాధన. ఇవన్నీ బయటికి కనిపించే ఫలితాలు మాత్రమే, కానీ అసలు మూలము హృదయములో ఉంది. ఈ యుద్ధంలో గెలుపు ఎలాంటిది అంటే, మన శక్తితో కాదు, నియమాల ద్వారా కాదు, స్వీయ నిరంతరత మాత్రమే కాదు. గెలుపు మార్గము అంటే ఆత్మలో నడుచుట. శరీరముతో పోరాడటానికి దాన్ని మాత్రమే చూసి యుద్ధం చేయకూడదు. ఆత్మలో నింపబడిన జీవితంలో జీవించాలి. చీకటి జీవితాన్ని బయటకు తోసేయలేము, కానీ వెలుగు వెలిగిస్తే చీకటి పారిపోతుంది. ప్రియమైన దేవుని సంగమా, మీ లోపల యుద్ధము జరుగుతుందా? అది ఒక ఓటమి కాదు, అది దేవుని పనిచేస్తున్న సూచన. పడిపోయినప్పుడు నిరాశ చెందకండి. యుద్ధము మీది కాదు, అది ప్రభువుదే. ప్రతిరోజు మనం ఇలా ప్రార్థన ఒక మాట చేసుకొని, ప్రభువా, నా శరీర ఆశలపై నీవే విజయం సాధించు అని ఒక ఆత్మీయ యుద్ధాన్ని మనము చేయాలి. ఆ యుద్ధాన్ని అంగీకరించి మనం ముందుకు సాగినట్లయితే మనకు
అంతర్గత యుద్ధములో విజయం సాధిస్తున్నామని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా మన యొక్క ఆత్మఫలం అంటే జీవనంలో మార్పు ఎలా చెందాలనేది గలతీలకు రాసిన పత్రిక 5:22-23లో మనకు చెప్తున్నాడు. అవి ఏమిటి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయ, మేలిమి, విశ్వాసము, సౌమ్యత, స్వీయ నియంత్రణ. ఇక్కడ ఇది మన ప్రయత్నం వల్ల రావు, కానీ ఇవి ఆత్మ సంబంధం వల్ల పెరుగుతాయి. వృక్షము ఫలమీయటానికి ఫలించదు, కానీ వేరు నీటిలోనే ఉండాలి, అప్పుడు మాత్రమే ఫలము సహజముగా వస్తుంది. అలాగే మనలో క్రీస్తు ఉండాలి, అప్పుడు మన ఫలము అదే వస్తుంటుంది. మనము బైబిల్లో కొన్ని ఉదాహరణలు మనము చూసుకున్నట్లయితే, దావీదు మహారాజు ఆకర్షణకు లోబడిన హృదయంగా ఉంటున్నాడు. 2 సమూయేలు 11వ అధ్యాయంలో దావీదు ఒక గొప్ప రాజుగా ఉంటున్నాడు. దేవుని మనసుకు అనుగుణమైన వాడు, కానీ ఒక్క క్షణము నిర్లక్ష్యము చూపు అతన్ని పాపాలోనికి నడిపిస్తుంది. బత్షెబాను చూసినప్పుడు దావీదు శరీర ఆశకు లోబడినప్పుడు చివరికి అది వ్యభిచారము, హత్య వరకు వెళ్ళింది. మనము శరీర ఆశలు చిన్నవిగా ప్రారంభమై పెద్ద విధ్వంసానికి దారి తీస్తాయి. ఆశను పోషిస్తే అది మనల్ని పాలిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఏ విధంగా ఉన్నావు అనేది ఒకసారి గుర్తు చేసుకొని శరీర ఆకర్షణకు లోనవ్వకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలని సెలవిస్తున్నాడు. అదేవిధంగా యోసేపు పోతీఫరు భార్య ప్రలోభానికి గురయ్యాడు. అతనికి అవకాశము కూడా ఉన్నది, కానీ ఎవరు చూడలేదు. కానీ అతను ఏం చేశాడు అంటే, అతను ఈ విధంగా సెలవిచ్చాడు, నేను దేవునికి వ్యతిరేకముగా ఈ పాపము చేయుదునా. అతను పోరాడలేదు, అతను పారిపోయాడు. అంటే ఇక్కడ కొన్ని యుద్ధాలు మనము ప్రార్థనతో మాత్రమే చేయాలి. కొన్ని యుద్ధాలు పారిపోవటం ద్వారా గెలవాలి. పవిత్రత అంటే పరిస్థితి నుంచి బయటపడటానికి ధైర్యము అనేది మనం గుర్తుంచుకోవాలి. అలాగే పేతురు కూడా ధైర్యముగా నేను నిన్ను ఎప్పుడు విడవను అన్నాడు. కానీ అగ్ని కొలిమి దగ్గర ఒక దాసి ప్రశ్నించగా భయముతో యేసును 3 సార్లు నిరాకరించాడు. ఇది శరీర ఆశలలో ఒకటిగా ఉంటుంది. స్వీయ రక్షణ, భయము, గర్వము. మన బలహీనతలు మనం అనుకున్న చోట కాదు, ఊహించని సమయాలలో భయపడతాయి. కానీ పశ్చాత్తాపము ద్వారానే విజయం సాధ్యమవుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 4:1-11లో గెత్సెమనే తోటలో మనకు ప్రభువు కూడా శోధనను ఎదుర్కొన్నాడు. అదేంటంటే ఆకలి, అధికార ప్రలోభం, బాధ నుంచి తప్పించుకున్న వాళ్ళని భావన. కానీ ఆయన శరీరానికి లోబడలేదు, ఆయన దేవుని చిత్తానికి లోబడ్డాడు. అక్కడ ఆయన సెలవిస్తున్నాడు, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక. ఇక్కడ విజయంలో శక్తి కాదు, సమర్పణలో శక్తి ఉంది. మనకు ఈ 4 ఉదాహరణలు ఏం చెప్తున్నాయంటే, దావీదు లోబడితే పతనమయ్యాడు, యోసేపు పారిపోతే విజయం సాధించాడు, పేతురు పడిపోయిన పునరుద్ధరణ ద్వారా విజయం సాధాడు, యేసుక్రీస్తు సంపూర్ణ సమర్పణ ద్వారా సంపూర్ణ విజయం సాధించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రస్తుతం నీవు ఏ స్థితిలో ఉన్నావు? దావీదులాగా పోరాడుతున్నావా? యోసేపులాగా పారిపోతున్నావా? పేతురులాగా పశ్చాత్తాపంతో ఉన్నావా? నీవు గుర్తుంచుకో, యుద్ధము నిజమే, కానీ అది పరిశుద్ధాత్మ సహాయముతో అయితే విజయము సాధ్యమే అని గుర్తుంచుకొని, నీవు ఏ స్థితిలో ఉన్నావని ఈరోజు గుర్తెరిగి ముందుకు సాగాలని దేవుని నామములో మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరిక పొందుతున్నాను.
ఈ కొద్ది మాటలు దీవించేలాగా మనము ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ పవిత్ర సన్నిధిలో వినయంతో మేము నిల్చున్నావు. ఈరోజు మా హృదయంతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు దేవా. ఆత్మలో నడుచుడి అని నీవిచ్చిన ఆజ్ఞ మా జీవితంలో నిజముగా అనుభవించేందుకు మా కృపను ప్రసాదించుచున్నది. ప్రభువా, మేము చాలాసార్లు శరీరాసక్తులకు లోబడిపోతున్నాము. కోపము, అసూయ, భయము, స్వార్థము మమ్మల్ని బలహీనంగా చేస్తున్నాయి. కానీ నీ వాక్యము చెబుతుంది, ఆత్మలో నడిచిన వారు శరీర శక్తిని నెరవేర్చరు. అందుకే ఈ క్షణములో మా బలహీనతలను నీ ముందు ఒప్పుకుంటున్నాము. మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శుద్ధి చేయము దేవా. మా ఆలోచనలను నడిపించుము, మా మాటలను పవిత్రము చేయము, మా చర్యలను నీ చిత్తానికి అనుగుణంగా మార్చుము. ప్రతి ఉదయము మేము లేచినప్పుడు నీ స్వరాన్ని వినే హృదయమును ఇవ్వుము. ప్రతి నిర్ణయములో నీ మార్గదర్శకత్వాన్ని పొందే జ్ఞానం ఇవ్వు ప్రభువా. మా కుటుంబాలలో నీ ఆత్మఫలములు కనబడునుగాక. మేము మా జీవితాలను మీకు ప్రతిబింబాలుగా ఉంచే భాగ్యం దయచేయునుగాక. ప్రతిరోజు మేము ఈ లోకంలో జీవించినప్పుడు శోధనలు వచ్చినను, పరీక్షలు వచ్చినను శరీరానికి లోబడకుండా ఆత్మకు లోబడే కృపను ఇవ్వుదేవా. మమ్మల్ని నీ చిత్తంలో నిలబెట్టు, నీ శక్తితో నింపుము. ఈరోజు నుండి మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాం దేవా. మా జీవితాలను పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంచుతున్నావు. నీవు నడిపించే మార్గంలో మేము నడుస్తున్నాం దేవా. ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి యొక్క సందేశాల కోసం మీ మిత్రులకు దీన్ని ఫార్వర్డ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.